మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు బెజ్జం అనిల్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జనరల్గా క్రిస్మస్ వేడుకలంగానే బాగా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ అంతా కూడా యూత్ మొత్తం కూడా ఇక్కడే ఉన్నారంటే క్రిస్మస్ పర్వదినం ఇక్కడే నడుస్తూ ఉంది. అనేకమైన తప్పుడు మార్గాల్లో యువత వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో క్రైస్తవత్వం అంటే ప్రేమ, క్షమ అనేటువంటి ప్రధానమైనటువంటి వాటిగా బైబిల్ ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితిలో యువత కూడా ప్రేమ, క్షమ అనేటువంటి వాటిలో వెళ్ళాలని, బైబిల్ ముఖ్యంగా తన వలే తన పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి మాట చెప్తా ఉంది. ఆ ఒక్క కార్యక్రమం చేసే చాలు అన్ని సమస్యలకి అదే పరిష్కారం చూపించింది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు కూడా ఒక రిక్వెస్ట్ చేశాం. లాడ్జి సెంటర్లో ఫాదర్ అయ్యర్ గారి ఆర్చ్ గురించి అడిగాం. వచ్చే క్రిస్మస్ నాటికన్నా సరే క్రైస్తవులకి ఎంతో ముఖ్యమైనటువంటిది ఆ యొక్క ఫాదర్ అయ్యర్ గారి ఆర్చ్. అది అవ్వటానికి కృషి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల పైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాటన్నిటికి కూడా పోలీసు వారికి సరైనటువంటి సూచనలు ఇచ్చి అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారి పైన మాత్రం మతాలకు అతీతంగా, ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని మతాల, అన్ని కులాల కలయిక కాబట్టి ఏ మతం వారికి కూడా అభద్రత అనేటువంటి విధానం లేకుండా, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు కనీసం ఒక రోడ్డు బాగలేదంటే సొంత నిధులతో ఈ రోజున బాగు చేస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా వెస్ట్ నియోజకవర్గంలో దరిదాపుగా ఒక 260 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో రోడ్లు వేస్తున్నారు, మనకేం సంబంధం అనుకోమాకండి. వాటన్నిటి ద్వారా మనకే ఉపయోగం. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేని కూడా రాబోయే రోజుల్లో మీరు ఆశీర్వదించాలని, ఈ పర్వదినాలు మరిన్ని జరుపుకోవాలని, ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఉండాలని, మనందరం కూడా మన మనిషిగా, మన కుటుంబ సభ్యురాలుగా మనందరం కూడా ఆమెను ఆశీర్వదించాలని, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దీవెనలు మీకు, మాకు, ఎమ్మెల్యే గారికి అందరికీ సదాకాలం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం.